జరిగేది చెప్తున్నా. ఆయనకి ఇదంతా తెలుసో తెలియదో నాకు తెలియదు. గ్రౌండ్ లో జరిగేది చెప్తున్నా. ఇప్పటికి కూడా మెదక్ పార్లమెంట్ ఏ జిల్లా అధ్యక్షుడు కరెక్ట్ ఉన్నాడు చెప్పండి. మెదక్ పార్లమెంట్ లో 3 జిల్లాలు ఉన్నాయి. ఏ జిల్లా కరెక్ట్ పనిచేస్తున్నాడు? ఎవరు కరెక్ట్ సంతృప్తిగా ఉన్నారు? అందరూ అసంతృప్తులే. ఇప్పుడు ఎంపీ ఉన్నాడని చెప్పేసి ఎవరిని ఎవరు మెప్తలే అన్న. 2020లో చూడండి, ఒక్కడన్నా ఉంటే నన్ను అడగండి. బీజేపీ ఖాళీ చేస్తారు సిద్దిపేట, మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లాలో. నేను చెప్తున్నా కదా, ఎవరు సాధం అంటే ఒకటే. ఇప్పుడు ఎన్ని రోజులు నువ్వు ఒక కనసాగితో మెయింటైన్ చేద్దామంటే నడవదు. ప్రతి ఒక్కరికి సంసారం ఉంటుంది, ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి, అవకాశాలు రావాలని చూస్తారు. టైం వచ్చినప్పుడు అణగదొక్కాలని అణగదొక్కేస్తారు. ఏముంది అన్న టైం కదా మనిషి. ఇప్పుడు టైం అనేది నీకు ఒక్కరికే సొంతం కాదు కదా, నాకు కూడా వస్తుంది, తమ్మునికి కూడా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. చిన్న వార్డు మెంబర్ కూడా టైం వస్తుంది. రేపు ఎలక్షన్ లో అన్నోడు 5 ఓట్లు వాడాలంటే మన ఇంటికి పోయి మనం మాట్లాడొస్తాం. అవును. సో తొక్కుడు రాజకీయాలు ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాను అన్న? నేను ఎవరిని దొక్క భగవంతుడు దొక్కాలనుకుంటే దొక్కుతాడు. నేను దొక్కనే ఎవరు దొక్కుతానో తొక్కాలంటే ఎవరు దొక్కలేడు అన్న భూమి మీద. నేను భూస్థాపితం చేస్తా, నేను తొక్కేస్తా అని అహంకార మాటలు మాట్లాడినాడు ఎవడైనా భగవంతుడు. కొన్ని మాటలు అట్లే కనిపిస్తుంది. చెప్తున్నా నేను తొక్కేస్తా. మనం వయసుకు మించి క్యాడర్ ని మించి ఎక్కువ మాట్లాడుతున్నా. నా ఆవేశం అది. నేను ఆవేశం. నేను ఎప్పుడు ఇంత సీరియస్ గా మాట్లాడలేను. ఎప్పుడు నేను ఇంత నా ఆవేశం ఆవేదన అది. ఓకే, నీకు అట్లా అనిపిస్తుంది. నేను చెప్పేది అంత ఆవేదన. నేను అబద్ధాలు చెప్తలేదు. అబద్ధాలు ఎవడు ఇంత నిజంగా ఇంత గట్టిగా చెప్పలేడు. నిజాలు మాత్రమే ఇంత గట్టిగా చెప్పగలుగుతాం. సో ఇప్పుడు బీజేపీ అనేది ఆల్రెడీ కేంద్రంలో కలిసి పనిచేస్తుంది. రేపు మళ్ళీ మీరు బీజేపీ నాయకులతోటే కలిసి పనిచేయాలి అన్న. అది పార్టీ చూసుకుంటది అన్న. నేను అప్పుడు రెడీ కదా అన్న. నేను పార్టీ చూసుకుంటది. నేను అందరు నాయకులు ఇట్లనే ఉంటాను అంటే అందరు నాయకులు అట్లా ఉంటారు. పార్టీ ఏది ఆదేశిస్తే అది శిరసా వహించడానికి పనిచేస్తా. ఎంపీటీసీకి పని చేయమన్నా చేస్తా, జెడ్పీటీసీకి పని చేయమన్నా చేస్తా, రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో పని చేయమని చెప్తా. అందులో పొత్తుంటే బీజేపీ ఎక్కువ పని చేస్తా. నేను బీజేపీ తోటి ఎవరితో నాకు సంబంధం లేదు కదా. నా పార్టీ ఏది పని చెప్తా పని చేస్తా. ఇప్పుడు రేపు రాబోయే 2028 ఎలక్షన్లు వస్తాయి, ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి. ఈ 2 కాన్స్టిట్యూన్సీ జయరాబాయ్ అని చెప్తే చేస్తా. లేకపోతే నువ్వు నిలవర్రాబాయ్ అంటే నేను నిలబడతా. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నాము? గజ్వేల్ కూర్చున్నాం. గజ్వేల్ అంటేనే కేసీఆర్ అంటేనే గజ్వేల్. అంత బ్రాండ్ ఉన్న దగ్గర జనసేన పార్టీ, ఒక ఆంధ్ర పార్టీ తీసుకొచ్చి ఈరోజు సీనన్న నేను ఎమ్మెల్యే అయిపోతా అనడం కొంచెం అంటే జోక్గా అనిపిస్తలేదు. నేను ఎమ్మెల్యే అయిపోతాం అంటలేనే, ప్రజలు ఆశీర్వదిస్తే అయితే అంటారు. నేను విర్రవీగిన అదే ఇప్పుడు ఎమ్మెల్యే వరకు ఇప్పుడు నిన్న మొన్న వరకు ఆ లీడర్లు ఎంపటి తిరిగి ఏకంగా ఎమ్మెల్యే టార్గెట్ గోల్ ఉండాలి కానీ మంచి గోల్ ఉండకపోతే ఏం లాభం చెప్పు. మంచి ఎమ్మెల్యే అయింది, ఇలా మినిస్టర్ అవుతుంది. ఎవరిని తక్కువ అంచనా వేయద్దు కదా. ఐడియా ఉంది కదా మీకు. పశ్చిమ బెంగాల్ దీది టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఆమె మీద ఒక పని మనిషి ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయింది. అలా గసంటి ఎగ్జాంపుల్ తీసుకో, గసంటి తీసుకో ఎగ్జాంపుల్. కానీ వాడంత పొడుగు, వీడు అంత అడ్డముండు, వీడు ఇంత పొడుగుండు, వాడి మీద నువ్వు ఎట్లా గెలిచావంటే ప్రజల ఆశీర్వదింటే గెలిచా. నా తలరాత్రి ఎట్లుంటే అట్లా గెలిచా. నేను కష్టపడతా. నా కష్టానికి దేవుడు మంచి రూట్ చూపిస్తే ఆ రూట్ లో పోతా. కానీ ఎవడో దొక్కుతాడని, ఎవడో భూస్థాపితం చేస్తున్నా భయపడి ఇంట్లో కూర్చున్నంత దద్దమ్మని కాదు, అంత పిరిగి కూడా కాదు. చాలా ధైర్యంతో, చాలా మొండిగా, రూపాయి లేకుండా ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నా అంటే నాతో మొగడే లేడు అనుకుంటాను. నేను అనుకుంటా. మీరు అనుకుంటే అయిపోతుంది. నేను అనుకుంటానే అది చూపిస్తా కదా. ఎట్లా చూపిస్తాయి? 2 నెలల నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నా కదా ఏదో ఒకటి. నిన్న కూడా చెప్పిన, ఇంత పెద్ద పార్లమెంట్ లా ఒక ఆటో పెట్టలే. నేను 50 ఆటోలు పెట్టి తిప్పుతున్నా. ఇప్పుడు సర్ప్రక్రియ మీద 50 ఆటోలు పెట్టి తిప్పుతున్నా. నేను చిన్ననే కావచ్చు, నాకు 100 కోట్లు లేకుండొచ్చు. రాజకీయ మట్టం పెట్టి 100 కోట్లు నేను సంపాదించలే. డబ్బల్ పైసలు తీసుకోలే. నేను చెప్తున్నా కదా, ఇలా 50 ఆటోలు పెట్టి తిప్పుతున్నా. నేను ఈ రోజు రాజకీయాల్లో డబ్బులు లేని పని కాదు. ఏకంగా మీరు ఎమ్మెల్యేకే టార్గెట్ చేసి అట్లాంటిది గజ్వేల్. నేను అవినీతి రాజకీయం అడ్డం పెట్టుకుని సంపాదిస్తాను. నేను వ్యాపారాలు చేసుకుంటాను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నిజాయితీగా సంపాదిస్తాను. నేను ఇక్కడ అవినీతి సంపాదిస్తే నేను తీసుకుపోయి లోపలేపి నన్ను తొక్కాలనుకుంటున్న వాళ్ళకు అదే చెప్తున్నా. భూస్థాపితం చేయనుకున్న వాళ్ళకు, నన్ను తొక్కాలనుకు మంచి అవకాశం ఇది. నేను ఏడు తప్పు చేస్తున్నా దొరకబట్టి లోపలేది. మీ కసి తీర్చుకోరు. సీనన్నకు శత్రువులు ఉన్నారా? చెప్పలేమన్నా. శత్రువులు మన ముంగట తిరుగుతారే. వెనకాల వెనుపోటు పడుతారు. మనం జాగ్రత్తగా ఉండాలి కదా. అయినా మనం ఎవడో నేను శత్రువులను తయారు చేసుకోలేని. నేను సాఫ్ట్ గా పోతున్నా. అందరిని అన్న అనుకుంటూ పోతా, అరే అనుకుంటూ పోతే అరే శత్రువు అవుతాడు, అన్న అనుకుంటూ పోతే శత్రువు ఎందుకు అవుతాడు. ఇన్ కేసు దేవుని దయవలు ఇవ్వడానికి ఇట్లనే భూస్థాపితం చేస్తా, తొక్కుతా, పీక్తా అన్నోని దేవుడు చూసుకుంటాడు. పొట్టుని పొడుగోడు కొడితే పొడుగోని ఎవరు కొడతారు? అట్లా. సో ఇది కేసీఆర్ రాజ్యం, కేసీఆర్ ఇలాకా, కేసీఆర్ అడ్డా. గజ్వేల్లో అంటే వేరేదేమని అనుకుంటుంటే గజ్వేల్ అనే నిలబడతారు. గజ్వేల్ నేను పుట్టిన దగ్గర నిలబడతాను, వేరే దగ్గర నేను నిలబడతాను. సో ఫిక్స్ అయిపోయిండ్రు? ఫిక్సే. నా పార్టీ అవకాశం ఇస్తే 100% గజ్వేలే ఎమ్మెల్యే క్యాండిడేట్ కమ్మరి సీను అన్నా. నేను ఏమంటున్నా, నేను పని చేసుకుంటూ పోతా 28 దాకా. నేను దానికి ఫిట్ అయ్యి నేను అర్హున్న అయితే నా పార్టీ నన్ను పిలిచిస్తాను. రెడీ? ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నేను రెడీ. నేను ఫస్ట్ నేను మా పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు చెప్పింది కూడా అది. నేను అంటే నేను ఆస్పిరెంట్ గానే వస్తున్నా, నా పనితనం చూసి మీరు ఇయ్యని చెప్పారు. నేను బలిమిట ఉట్టి కూర్చొని నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఎవడిస్తాడు? ఒక 1000 వస్తాయనా? దేనికి?
రేపు ఒకవేళ మీరు నిలబడితే ఓపెన్ చెప్పి పోలింగ్ ఈవీఎంలు ఉంటాయి కానీ ఓపెన్ చేసినాక చూద్దాం. ఒక 1000 ఓట్ల 2018లో బీజేపీ వాళ్ళు నిలబడితే 1500 ఓట్లు వచ్చినాయి, 1400 వచ్చినాయి, ఓకే నోటాకు 1500 వచ్చినాయి. అప్పుడు సెంట్రల్ అధికారం వచ్చింది. అదే సెంటర్ అట్లాంటి సెంట్రల్ మోడీ అధికారంలోకి వచ్చిండు, మళ్ళీ గజ్వేల్లో 1400 వచ్చినాయి. అట్లా మాట్లాడొద్దు కదా, 1400 వచ్చినాయి అంటున్నా. అంటే సరే అన్న, ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు మీరు బీజేపీ నుంచి లేకపోతే ఇంకేదో పార్టీ నుంచి నిలబడతా అది ఇది అంటే ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. జనసేన పార్టీ అనేది మీకు మైనస్. నీకు ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా, సెంట్రల్ లో మోడీ వచ్చిండు, గజ్వేల్లో 1500 ఓట్లు వచ్చినాయి అని చెప్తున్నా కదా. 1400 వచ్చినాయి, నోటాకు 1500 వచ్చినాయి, మరి ఏమైంది? ఓకే, నేను అంతకంటే అది కాదు కాదు, నేను గెలిచి చూపిస్తా అని చెప్తున్నా. అన్న నా ప్లాన్స్ నాకున్నాయి, సీక్రెట్స్ నాకున్నాయి. ఎలక్షన్ అయిపోయినాక నువ్వు ఎట్లా గెలిచినావు అప్పుడు మాట్లాడదాం. ఇదే మాటలు ఇదే వీడియో పెట్టి మాట్లాడదాం. అప్పుడప్పుడు చూపించాలి నాకు. నా ఫైర్ ఏమన్నా తగ్గితే ఇలాంటివి చూసి మళ్ళీ నేను రీబూస్ట్ అవుతాను. పక్కన ఆ విషయంలో అయితే కాంప్రమైజ్ కాదు. అండ్ ఎందుకన్నా జనసేనని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది అంటే, బీజేపీని ఆల్రెడీ ఎట్లా విడిచిపెడుతున్నాము, ఆల్రెడీ బీజేపీ జనసేన కలిసి ఉన్నందుకే ఇట్లా. కలిసి ఉన్నందుకు ఏం లేదు, బీజేపీని వదిలేస్తున్నాము. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ ఆల్రెడీ 50-60 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం 10 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ చూసారు. ఇన్ని లక్షల కోట్లు ఈ అప్పు ఇదంతా కథ చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ చూస్తూనే ఉన్నాం. ఇప్పటికి ఊర్లలోకి రోడ్లు లేవు, కరెంట్ లేని ఊర్లు చాలా ఉన్నాయి. ఇప్పటికి ఇంత పెద్ద మున్సిపాలిటీ, ఇప్పుడు మా గజ్వేలే చెప్తున్నా 2 సార్లు సీఎం. ఇప్పుడు మీరు వస్తుంటే చూసారు ఎన్ని పక్కలు ఉన్నాయి రోడ్లు. ఇప్పుడు ఆడ ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్కి వస్తుంటే మొత్తం రోడ్ జామ్ అవుతుంది. పొద్దున పూట ఏమంటారు స్కూల్ బస్సులు అన్ని, అంటే చుట్టుపక్కల ప్రాంతాలంతా గజ్వేల్ మెయిన్ సెంటర్ పాయింట్ అనమాట. వచ్చే వ్యాపారస్తులకు ప్రజలకు అందరికి ఇబ్బంది అవుతుంది. నేను దాని మీద ఎన్నో ప్రోగ్రామ్ చేసిన, ఎవరు పట్టించుకోవట్లేదు. గజ్వేల్ ఇప్పుడు ఇంత డెవలప్ అయిందని బయటకి చాలా మంది ఏమంటారు, రేవంత్ రెడ్డి అంటే గజ్వేల్ ఫుల్ డెవలప్ అయిందని. ఏమైంది చెప్పు, మీరు చూసారు కదా రోడ్లు. అట్లా ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి నాకు ప్రత్యామ్నాయం హిందూ ధర్మం సనాతన ధర్మం ఇవన్నీ నాకు కలిసి వస్తున్నాయి అని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ అభిమాని సేమ్ టైం. కాబట్టి నేను జనసేన పార్టీని ఎంచుకుని అలా జాయిన్ అయినా. అభిమానిగా జాయిన్ అయినా పొలిటికల్ లీడర్షిప్. అభిమాని అన్నప్పుడు ఫస్ట్ చిరంజీవికి అభిమాని ఉంటారు ఎవరైనా. అన్న ప్రచారం పెట్టినాక ఏమైతే అభిమాని రాజకీయ నాయకుడు. నేను ఆల్రెడీ రాజకీయ నాయకుడినే ప్లస్ అభిమానిగా ఉండే. నాకు ప్లాట్ఫామ్